హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. అస్సలు మిస్ అవ్వద్దు. డామ్ 100%, 100కి 200% డామ్ షూర్ క్వశ్చన్ విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్. యూనిట్ 3 అంటే 7th బిట్. 6, 7 బిలాంగ్స్ టు యూనిట్ 3, రైట్? అందులో 7th క్వశ్చన్లో వస్తుంది. క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఇగో ఈ విధంగా ఉంటుంది, విత్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఒకటే క్వశ్చన్లో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ కూడా అడుగుతారు. ఒకవేళ విత్ రీప్లేస్మెంట్ కావాలంటే దీని ముందు, ఈ వీడియోకి ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను రీసెంట్గా, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. అది కూడా చాలాసార్లు రిపీట్ అయినటువంటి మీ సప్లీ అండ్ ఎంఎస్ఎఫ్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఇది మీ సెమిస్టర్, మీ సీనియర్ సెమిస్టర్ R22 ఫస్ట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఏ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 5, 10, 14, 18, 13, 24. కన్సిడర్ ఆల్ పాసిబిలిటీ. శాంపుల్ ఆఫ్ సైజ్ ఇస్ 2 విచ్ క్యాన్ బి డ్రాన్ వితౌట్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద పాపులేషన్. వితౌట్ రీప్లేస్మెంట్ లో మనం ఏం కనుక్కోవాలి? ఇన్ఫైనైట్ పాపులేషన్ లో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ మీన్స్ ఆఫ్ ద పాపులేషన్, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్, నెక్స్ట్ మీన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. ఇది పక్కా అడుగుతారండి ప్రతిదానికి. ఇది రావాలంటే మీకు ఇవి రెండు కూడా రావాలి, ఓకే? దాని తర్వాత ఇంకొకటి అడిగారు, అది కూడా చెప్దాం. మీన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఇది కనుక్కున్న తర్వాత ఇది వచ్చింది లేదు కరెక్ట్ అనేది కూడా నేను చెప్పాను ముందు వీడియోలో, అది కూడా చెప్తాను, వినండి. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, కొంచెం నిదానంగా ఓపికతో వినండి. డామ్ షూర్ క్వశ్చన్, ఓకేనా? ఎందుకంటే హరీలో ఉండి వింటే మీరు అక్కడికి వెళ్తే గుర్తుండదు బెటా. ఫస్ట్ వితౌట్ రీప్లేస్మెంట్ అని అడిగారు. విత్ రీప్లేస్మెంట్ కి వితౌట్ రీప్లేస్మెంట్ కి టేబుల్లో ఒక డిఫరెన్స్ వస్తుంది, అది కూడా చెప్తాను, మిస్ అవ్వద్దు. ఫస్ట్ మీన్స్ ఆఫ్ ద పాపులేషన్ కనుక్కోవాలి. ఎవ్రీ టైమ్ ఐదర్ ఇట్ మే బి విత్ ఆర్ వితౌట్ రీప్లేస్మెంట్. మీన్స్ ఆఫ్ ద పాపులేషన్ అంటే మనం ఏం చేయాలి? సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. సమ్మేషన్ ఎక్స్ అంటే ఏంటిది? ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేసి డివైడెడ్ బై హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ గివెన్. 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు. డివైడెడ్ బై n is small 6. నాకు మీన్స్ ఆఫ్ ద పాపులేషన్ 14 వచ్చింది బెట, ఓకే? మళ్ళీ నేను ఈ థర్డ్ బిట్ లో చేసింది కూడా ఈక్వల్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్. మీకు స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి అని అంటే మనం ఏం రాయాలి అని అంటే వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటిది? స్టాండర్డ్ డీవియేషన్ మీరు కనుక్కోవాలి అంటే దేర్ ఫస్ట్ వేరియన్స్ తెలియాలి. వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్, ఇది ఫార్ములా. దిస్ ఇస్ వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్. సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ నానా, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా స్క్వేర్ వచ్చినాక దానికి స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ దట్ స్టాండర్డ్ డీవియేషన్, అంతే, ఓకే? ఇప్పుడు వేరియన్స్ కనుక్కుంటున్నాను. వేరియన్స్ అంటే సమ్మేషన్ xi మైనస్ xi ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n, ఓకే? నాకు ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటిది? నాకు 14. దట్ ఈస్ వాట్? ఎక్స్ బార్ అంటే మ్యూ, దట్ ఈస్ 14 వచ్చింది. అంటే 5 minus 14 ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ నుంచి దట్ ఎక్స్ బార్ 5 minus 14 హోల్ స్క్వేర్, 10 minus 14 హోల్ స్క్వేర్ అండ్ 18 చేసేసి డివైడెడ్ బై 6 చేస్తే 214/6 విచ్ ఇస్ ఈక్వల్ టు 35.67. అంటే ఇట్ ఈస్ ఇది దేనికండి? ఇది సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దిస్. Then sigma is equal to square root of 30.67 which is equal to 5.975 వస్తుంది. This is my standard deviation. This is my variance. Done. మరి వితౌట్ రీప్లేస్మెంట్ లో మీన్స్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఎలా కనుక్కోవాలి అని అంటే క్లియర్గా వినండి. మనం అక్కడ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ జస్ట్ నోటేషన్లో రాసి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ 2, 3, 4, 5 ఉంటే 2, 2, 2, 3, 2, 4, 2, 5 అని రాస్తాం. విత్ రీప్లేస్మెంట్లో ప్రతి దానికి మ్యాపింగ్ చేస్తాం. 2, 2, 2, 3, 2, 4, 2, 5. దెన్ అగైన్ 3, 2, 3, 3, 3, 4, 3, 5 ఈ విధంగా. కానీ ఇక్కడ ఏంటిదంటే వితౌట్ రీప్లేస్మెంట్, మళ్ళీ అది రీప్లేస్ అవ్వద్దు ఆ శాంపుల్. అందుకని ఫస్ట్ మీరు 5ని 5, 10, 5, 14, 5, 18, 5, 13, 5, 24 అంటే 5తోని మీరు 5 అనేది దేంతో 10, 14, 18, 13, 24 ప్రతి దాంతో మ్యాప్ అవుతుంది. బట్ 5 రాదు మళ్ళీ ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ లో, ఓకే? ప్రతిది వచ్చిన తర్వాత మళ్ళీ 10 దేంతో మ్యాప్ అవ్వాలి? 10కి 5 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది శాంప్లింగ్,
అవునా? అప్పుడు 10కి మళ్ళీ మీరు 10 రావద్దు, 5 రావద్దు. ఏం రావాలి? 10, 14, 18, 13, 24 వచ్చిందా? 10, 14, 18, 13, 24 ఇది శాంపుల్స్. తర్వాత 14కి మళ్ళీ 14కి ఏమేమి రావద్దు? 5, 14 వచ్చింది కాబట్టి 5తో రావద్దు, 10తో రావద్దు. అంటే 14కి అంటే 5, 14 అయినా 14, 5 అలా ఎలా ఉన్నా రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ కదా, అది రిపీట్ అవ్వద్దు. అంటే 14కి మళ్ళీ ఏమేమి వస్తాయి చెప్పండి? 14, 18, 14, 13, 14, 24 మూడే వస్తాయి. ఓకే. అదే విత్ లో అయితే 14, 14, 14, 10 ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇది వితౌట్ లో కాబట్టి. ఓకే. మళ్ళీ 18 లో అంటే 5లో ఒకసారి వచ్చింది 18, 10లో వచ్చింది, 14లో వచ్చింది. అంటే ఆ మూడిటితో మ్యాప్ చేయొద్దు. 18తో కూడా చేయొద్దు. అంటే 18, 13 ఒకటి వస్తుంది, 18, 24 ఒకటి వచ్చింది. డన్. తర్వాత మళ్ళీ లాస్ట్ వన్ ఈస్ మనకేంటిది 13 దేంతో ఉంది? 13 రావద్దు. 13 వీటిలో వచ్చేసింది కాబట్టి 13, 24 ఒక్కటే పాసిబిలిటీస్ ఉంది. మరి 24 దేంతో ఉంది మేడం అంటే దేంతో లేదు, వితౌట్ రీప్లేస్మెంట్ కదా. ఎందుకని? 24 అనేది 13లో వచ్చింది, 18లో వచ్చింది, 14లో వచ్చింది, 10లో వచ్చింది అండ్ 5లో వచ్చింది. విత్ రీప్లేస్మెంట్ అయితే రిపీట్ అవుతుంది, వితౌట్ కాబట్టి మళ్ళీ దేంతో ఉంటుంది మ్యాపింగ్. డన్. ఈ విధంగా చెయ్యాలి వితౌట్ లో. విత్ లో ఎలా చేయాలో ముందు ప్రాబ్లంలో నేను చెప్పాను కదా, మ్యాపింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ రిపిటేషన్. ఇక్కడ టోటల్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ ఎలా చేస్తామంటే మనకు తెలుసు 5 + 10 ఎంతండి? 15, 14 + 5 19, 13 + 5 18. అదే చేశాను, యాడ్ చేశాను. జస్ట్ ఈ టోటల్ ఈ శాంపుల్ వాల్యూని యాడ్ చేశాను. మరి శాంపుల్ మీన్, వీటికి శాంపుల్ మీన్ ఎలాగనుకుంటాను? యావరేజ్ బై 2, 15/2 7.5, 19/2 9.5, 23/2 11.5. ప్రతి ఎలిమెంట్ కనుక్కొని వీటి టోటల్ చేస్తే నాకు 210 వచ్చింది. ఇప్పుడు మీన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ అంటే ఏంటిది? దిస్ టోటల్ శాంపుల్ మీన్ బై టోటల్ నెంబర్ ఆఫ్, ఎన్ని ఉన్నాయి టోటల్ నెంబర్స్? 15 డివైడెడ్ బై 15 చేస్తే 14 వచ్చింది. అంటే మీన్స్ ఆఫ్ ద శాంపుల్ మీన్ ఈస్ 14. ఇట్ ఈస్ డినోటెడ్ బై వాట్? దేంతో డినోట్ చేస్తాను నేను దీన్ని? మ్యూ ఆఫ్ ఎక్స్ బార్ తో డినోట్ చేస్తాను. మీరు చేసింది కరెక్టా తప్ప అని ఎలా తెలుసుకుంటారు? మీకు వచ్చినటువంటి మ్యూ, నాకు వచ్చినటువంటి మ్యూ ఎక్స్ బార్ అనేది సేమ్ ఉండాలి. ఉందా మరి? ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ వితౌట్ రీప్లేస్మెంట్ అనేది ఇన్ఫైనైట్ పాపులేషన్ కి అలో చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ వన్, జస్ట్ నోట్ డౌన్. చూడండి, లాస్ట్ వన్ మనం ఏం కనుక్కోవాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. మనకి డైరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కి లేదు, ఎందుకంటే ఫస్ట్ వేరియన్స్ కనుక్కుంటాం. ఏంటిది అది? ఫైండ్ వేరియన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. అంటే ఏం చేయాలి అని అంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ నార్మల్ వేరియన్స్ సిగ్మాతో డినోట్ చేస్తే ఇది సిగ్మా ఎక్స్ బార్ స్క్వేర్. అంటే ఏంటిది? మనకి వచ్చినటువంటి శాంపుల్ మీన్ లో నుంచి మనకి టోటల్ ఏదైతే వచ్చిందో మీన్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 7.5 - 15 హోల్ స్క్వేర్, 9.5 - 15 సో ఆన్ అప్ టు 18.5 - 15 హోల్ స్క్వేర్, 14 సారీ నాట్ 15 చేస్తే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇక్కడ రాశాను, ఇంత వచ్చింది. అంటే టోటల్ చేస్తే 214/15 అంటే 14.26. ఇది దేని ఈక్వల్ టు? సిగ్మా ఎక్స్ బార్ స్క్వేర్. అంటే సిగ్మా ఎక్స్ బార్ ఏమవుతుంది? √14.26. అంటే సిగ్మా ఎక్స్ బార్ నాకు ఎంత వచ్చింది? 3.76 వచ్చింది. మరి మీరు చేసింది కరెక్టేనా? ఇది దేనికి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్స్. వేరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని స్క్వేర్ తీసేస్తే వచ్చిందే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. నార్మల్ వచ్చినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ కి ఇది ఈక్వల్ వస్తుందా అని ఎలా తెలుస్తుందంటే మనకి శాంపుల్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అని అంటే సిగ్మా స్క్వేర్ బై ఎన్ అని రాయొచ్చు. అప్పుడు సిగ్మా ఎక్స్ అంటే ఈ స్క్వేర్ అటు తీసుకెళ్తే ఇదేమవుతుంది? సిగ్మా బై √n అవుతుంది. సిగ్మా అంటే 3.76. ఓకే, సిగ్మా అంటే మనకి ఇందాక ఎంత వచ్చింది బేటా? 5.975 వచ్చింది. ఎంత వచ్చింది నాకు?
5.975 ఇక్కడ రాశాను, డివైడెడ్ బై √2 చేస్తే నౌ ఐ గాట్ యాజ్ ఇట్ ఈస్ ఎంత వస్తుంది మీకు ఇక్కడ ఏదైతే వచ్చిందో, ఓకే సిగ్మా ఎంత వచ్చింది నాకు ఇక్కడ, సారీ దిస్ వాల్యూ, దీన్ని డినోట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ దీన్ని మొత్తం చేసేయండి, అప్పుడు 5.022 ఆల్మోస్ట్ మనకు వచ్చినటువంటి వాల్యూకి ఈక్వల్గా వచ్చింది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, దట్స్ ఇట్. మనం ముందు ప్రాబ్లంలో కూడా చేసాము, ఓకేనా. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. దెర్ఫోర్ దిస్ ఈజ్ అవర్ ఏంటిది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. అర్థమైంది కదా. ఈ విధంగా వితౌట్ రీప్లేస్మెంట్ చేయాలి. విత్ రీప్లేస్మెంట్ కావాలంటే ముందు వీడియోలో ఉంది. ఓకే, లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.